మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకరి భారములను ఒకరు భరించి ఇలాగ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. కాబట్టి పౌలు గలతీ సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలుకి సంఘములన్నింటి గురించిన చింత, ప్రజలందరి గురించి చింత, దావీదుకి ఇజ్రాయెల్ ప్రజలందరి గురించి మరి భారం ఉంది. వారిని కాపాడుకున్నాడు బలులు చెల్లించి. దావీదు ప్రజలందరినీ కాపాడుకున్నాడు ఆ తెగుల నుంచి. తర్వాత అపోస్తలుడైన పౌలు మరి ఆయన యేసు ప్రభువు పోరుని నడుచుకున్నాడు. తన శరీరము తన ప్రాణము అర్పించినాడు ప్రజల రక్షణ కొరకై. అంతేకాకుండా సంఘములన్నిటి గురించి చింత ఉంది. రక్త సంబంధుల పట్ల చింత, ఇజ్రాయెల్ ప్రజల పట్ల చింత, తర్వాత అన్ని జనుల పట్ల చింత, బంధువుల పట్ల చింత, మరి అందరి పట్ల చింత, అంటే భారాన్ని పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పౌలు గలతీ సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా మరి నెరవేర్చు. కాబట్టి ఏం చేయాలా? సంఘంలో ఒకరి భారాలు ఒకరు భరించే వారంగా ఉండాలి. కష్టంలో ఉన్న వారిని ఆదుకునే వారంగా ఉండాలి. సాయం చేసే వారంగా ఉండాలి. మన చేతనైనంత మన వీలైనంత ఆ రీతిగా ఒకరి భారాన్ని ఒక మోయాల. దేవుడు ఏం చేసినాడు? మన పాప భారాన్ని శిలువలో మోసినాడు. దావీదు చెప్పినాడు, ప్రభు స్తుతినందును గాక ఆయన అనుదిన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. ప్రభు మన అనుదిన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. ఎటువంటి సజీవ లెక్కలో ఉన్నాడు. ఈ దినము ఆవనగల్లో ఒక డాక్టరే చనిపోయినాడు. మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచినాడు. కాబట్టి క్రీస్తు నియమం ఏంటంటే, ఆయన నియమము ఒకరి భారంలో ఒకరు భరించాలి. ఇంకే అనుభవం నీకుందా? మన జీవితంలో ఒక్కరు అపోస్తలుడైన పౌలు ప్రజలందరి పట్ల చింత, సంఘాలన్నిటి పట్ల చింత, అటు భారం ఉంది. దావీదుకి ఆ ప్రజల రక్షణ కొరకై భారం ఉంది. వారిని కాపాడుకున్నాడు. బరులు అర్పించి స్థలాన్ని కొని, బలిపీఠం కట్టి, వెల చెల్లించి, ఎద్దులు కొని, కోడలు కొని, కట్టెలు కొని, మరి ఆయన అంత రిస్క్ తీసుకుని ప్రజలను కాపాడుకున్నాడు మరణం నుంచి. యేసు ప్రభు అయితే సిలువలో తన ప్రాణం పెట్టి, తన శరీరం పెట్టి, మన కొరకు ఉమ్మివేయబడి, మన కొరకు కొరడా దెబ్బలు తిని, మన కొరకు సిలువలో వేలాడి, మన కొరకు సిలువలో శాపగ్రాయి ఆ శాపం నుంచి విడిపించినాడు. యేసుప్రభు మన కొరకు ఉమ్మివేయబడుతూ వచ్చినాడు. యేసుప్రభు మన కొరకు దిగంబరత్వాన్ని అనుభవించినాడు. యేసుప్రభు మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మివేయబడినాడు.